స్థానిక కలెక్టరేట్ డిఆర్ఓ ఛాంబర్లో మార్చి నెలలో నిర్వహించాల్సిన ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ విద్యాశాఖ, పోలీస్, విద్యుత్ వైద్య శాఖ, మున్సిపల్ సమాచార తదితర శాఖల అధికారులతో డిఆర్ఓ జి నరసింహులు సమావేశం నిర్వహించారు. నరసింహులు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షలు 3 దశలుగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 2024 సంవత్సరానికి సంబంధించి మార్చి 1వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు పరీక్షల షెడ్యూల్ విడుదల చేసినట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించబడతాయని తెలిపారు. జిల్లాలో మొత్తం 52 పరీక్షా కేంద్రాలలో 37,502 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ మొదటి, రెండవ ఏడాది పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. మొదటి సంవత్సరం 19,336 మంది విద్యార్థులు, రెండవ సంవత్సరం 18,166 మంది ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ జరపాలని తెలిపారు. ఆర్ఐఓ ఎంఎస్విఎల్ నరసింహం, డివిఈఓ జేవీఎస్ఎస్ సుబ్రహ్మణ్యం, డిపిఓ డి రాంబాబు, ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ ఎన్ఆర్ జయబాబు, పోలీస్, ఇతర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు, పబ్లిక్ థియరీ పరీక్షలు అన్నీ కూడా మనకి షెడ్యూల్ కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించడం కోసం కలెక్టర్ మేడం గారు అడిగి ఉన్నామండి. ఈరోజు వారు డేట్ ఇచ్చిన కారణంగా మిమ్మల్ని అందరినీ సమావేశపరిచాం. ఇందులో ముఖ్యమైనటువంటి విషయాలన్నీ మీకు నేను ఇంటర్మీడియట్ బోర్డు తరఫున, తూర్పుగోదావరి జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు తరఫున మీకు తెలియజేస్తాను సార్. వీటికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని కలెక్టర్ గారు, డిఆర్ఓ గారి ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. మన తూర్పుగోదావరి జిల్లాలో మనకి ఇప్పటికే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు, వొకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు మొన్న 5వ తారీఖు నుంచి, ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు జరుగుతున్నాయండి. అలాగే జనరల్ ప్రాక్టికల్స్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ జనరల్ ప్రాక్టికల్స్ రేపు 11వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు, ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 20 వరకు 2 స్పెల్స్లో జరుగుతాయండి. ఇంటర్నల్ ప్రాక్టికల్స్ రేపు ఫిబ్రవరి 11 నుంచి 20వ తారీఖు వరకు 2 స్పెల్స్లో అవి కూడా అయిపోతాయి సార్. 20వ తారీఖుతో ప్రాక్టికల్ పరీక్షలు అన్నీ అయిపోతాయి సార్. మరి 23వ తారీఖున ఒక ఎన్విరాన్మెంటల్ ఎగ్జామినేషన్ అని ఫస్ట్ ఇయర్ కంపల్సరీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అది ఒకటి ఉందండి. ఎథిక్స్ మన 2వ తారీఖున జరిగిందండి. 3వ తారీఖు పరీక్ష కొన్ని కారణాల వల్ల 23వ తారీఖు వాయిదా వేయడం జరిగింది సార్. అది కంపల్సరీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఫర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సార్. అది 23వ తారీఖున, ఫిబ్రవరి 23వ తారీఖున అది కండక్ట్ చేస్తాం సార్. 2 క్వాలిఫైయింగ్ ఈజ్ కంపల్సరీ ఫర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అండి. ఇది క్వాలిఫై అయితేనే కానీ ఈ 2 ఎగ్జామ్స్ కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మిగిలిన ఎగ్జామ్స్ అన్ని రాసినా కూడా సర్టిఫికెట్ మట్టుకు ఇష్యూ చేయబడదు. అవి రేపు ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణ విద్య ఎగ్జామినేషన్ రేపు 23 ఫిబ్రవరిని అది కూడా కండక్ట్ చేసేస్తాం సార్. దాంతో ఫస్ట్ స్టేజ్ అంతా అవుతుందండి. అసలు ఇంకా మెయిన్ ఎగ్జామినేషన్స్ అన్ని కూడా మార్చి 1వ తారీఖు నుంచి మార్చి 20వ తారీఖు వరకు మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మన తూర్పుగోదావరి జిల్లాలో, అంటే మన రాజమండ్రి డివిజన్, కోవూరు డివిజన్ అన్ని కలిపండి మనకి 52 సెంటర్లు ఉన్నాయి సార్. ఈ 52 సెంటర్లలోనూ మనకి ఎగ్జామినేషన్స్ జరుగుతాయి సార్. అంటే మనకి ఉన్నటువంటి కళాశాలలు, ఈ తూర్పుగోదావరి జిల్లాలో కళాశాలలు 127 కళాశాలలు ఉంటే అందులో మనం 52 కాలేజీలని సెంటర్స్గా ఎన్నుకున్నాం సార్. ఆయా సెంటర్స్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించబడతాయి సార్. అంటే ప్రాక్టికల్స్ అయితే కనుక మన జనరల్ ప్రాక్టికల్స్ 76 సెంటర్లలో జరుగుతున్నాయండి. వొకేషనల్ ప్రాక్టికల్స్ 31 సెంటర్లో జరుగుతున్నాయి. అవి రేపు 20వ తారీఖుతో కంప్లీట్ అయిపోతాయండి. మెయిన్ మనకి కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయవలసింది, మీ అందరి సహాయ సహకారాలు కోరేది అంతా కూడా మనకి థియరీ ఎగ్జామినేషన్స్ అండి. మార్చి 1 నుంచి మరి మార్చి 20వ తారీఖు వరకు. అయితే మనకి 52 సెంటర్లు 12 జోన్లుగా ఉన్నాయండి. మనకి రాజమండ్రి అంతా కూడా ఈస్ట్ కూడా అంతా కూడా 52 సెంటర్లలో జరుగుతున్నాయండి. ఇందులో ఫస్ట్ ఇయర్ జనరల్ విద్యార్థులు వచ్చేటప్పటికి 19,336 జనరల్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అండి. తర్వాత 18,166 సెకండ్ ఇయర్ విద్యార్థులు. వొకేషనల్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 1952 మంది అండి. సెకండ్ ఇయర్ వొకేషనల్ విద్యార్థులు 1850.